చారుకేశవ లక్ష్మితో ప్రేమగా మాట్లాడుతూ ఇలా అంటాడు కదా, నువ్వు ఈ ఇంటి కోడలిగా రావటం అదృష్టమమ్మా అని చెప్తే, అయ్యో బాబాయ్ అందరూ వింటే గొడవ చేస్తారు, మీరు అలా మాట్లాడకండి అన్నాక లక్ష్మి ఒకవైపు వంట ఇంకొక వైపు ల్యాప్టాప్లో చెక్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించిన మెయిల్ ఏమైనా వస్తుందేమో అని చెక్ చేస్తూ ఉంటుంది కదా. ఇదంతా ఇంత కష్టం అవసరమా అమ్మ, కొంచెం వంట అయిపోయిన తర్వాత ఇది చూసుకోవచ్చు కదా ఫ్రీ టైంలో అని అంటే, లేదు బాబాయ్ నాకు చాలా టెన్షన్గా ఉంది, నా వల్ల ఆ ప్రాజెక్ట్ మధ్యలో డిస్టర్బ్ అయిపోయింది, నేను మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేశాను నా ఓన్గా, కానీ మళ్ళీ అది ఇంతవరకు రిప్లై రాలేదు, ఈరోజు వస్తుందని ఆశతో ఇలా చూస్తూ ఉన్నాను, వాళ్ళు ఈరోజు చేస్తే ఫైనల్ చేస్తామని చెప్పారు, అవుతుందా లేదా అని చెప్పేసి చాలా కంగారుగా ఉంది బాబాయ్ అని అంటే, నీ మంచి మనసుకు నీవు ఇంత మంచిగా ఆలోచిస్తావు కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుందిలే లక్ష్మి అని అంటూ వసుధ అంటుంది. చారుకేశవ ఇలా అంటాడు, అవునమ్మా నీ అంత గొప్పగా ఆలోచించే మనిషి జీవితాన్నే త్యాగం చేసి నీ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఇంకొకరికి కూడా త్యాగం చేసి వదిలేయటానికి రెడీగా ఉన్నావు నువ్వు, నీ అంత గొప్పగా ఎవరు ఆలోచిస్తారు చెప్పమ్మా, అందుకే నీకు అంతా మంచి జరుగుతుంది, ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ నీ మంచితనం వల్లే అవన్నీ తిప్పి కొట్టగలుగుతున్నావు అని చారుకేశవ అంటాడు. అప్పుడే లక్ష్మి అక్కడ మెయిల్ చెక్ చేస్తూ ఉంటుంది, అంతలో అక్కడ వంట చేస్తూ ఉంటుంది. ఇలా ఇవ్వమ్మా నేను చూసుకుంటాను అని చారుకేశవ అంటే, వద్దు బాబాయ్ నేనే చూస్తాను, నాకు చాలా కంగారుగా ఉంది లోపల అని అంటూ ఉంటే, ఇక అప్పుడు వసుధ అంటుంది, సరేలే నేను వంటైనా చేస్తాను నువ్వు పక్కకు తప్పుకో అంటే, వద్దు నువ్వు చేయటం ఎందుకు, నేను ఉన్నాను కదా నేను చేస్తానంటే, అది నువ్వే చేస్తా అంటావు ఇది నువ్వే చేస్తా అంటావు లక్ష్మి, అన్నీ నువ్వే నెత్తినేసుకుంటే ఎలా చెప్పు అని అంటూ ఉండగానే మెయిల్ వస్తుంది. మెయిల్ రాగానే విహారీ ప్రాజెక్ట్కి వాళ్ళు ఫండ్స్ ఓకే చేసినట్టుగా మెయిల్ రావడంతో లక్ష్మి ఆ మెయిల్ చూసి ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నవ్వుతూ బాబాయ్ వచ్చేసింది బాబాయ్ అని చాలా సంతోషంగా చెప్పడంతో, ఏంటమ్మా మెయిల్ వచ్చేసిందా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అందులో అని ఓకే చేశారా లేదా అని అంటే, ఓకే చేశారు బాబాయ్, మెయిల్ మనకి ఫండ్స్ ఓకే చేశారు 100 కోట్లు అని అంటూ లక్ష్మి చెప్పడంతో ఒక్కసారిగా చారుకేశవ ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. వసుధ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ థ్యాంక్ గాడ్ అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే, లక్ష్మి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్, నా వల్ల ఆ 100 కోట్లు పోయాయి, కంపెనీకి కూడా నా వల్ల చాలా నష్టం వచ్చింది, విహారీ గారికి చెడ్డ పేరు వచ్చింది, నా వల్ల ఇదంతా జరిగినందుకు నేను ఇన్ని రోజులు ఎంత బాధపడుతున్నానో తెలుసా బాబాయ్, దానికోసం చాలా కష్టపడి సబ్మిట్ చేశాను, వాళ్ళు ఓకే చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్ అని అంటే, కంగ్రాచులేషన్స్ అమ్మా నువ్వు సాధిస్తావు నాకు తెలుసు అని చారుకేశవ అంటాడు. వెంటనే ఈ విషయం గురించి విహారీకి చెప్పాలి అంటే, ఆయన ఇప్పుడు బిజీగా ఉన్నట్టున్నారు బాబాయ్, ఆఫీస్కి వెళ్ళే ముందు చెప్తాం అని అంటే, సరే అమ్మా నేను ఫ్రెష్ అప్ అవుతాను ఆఫీస్కి వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళగానే ఇప్పుడు విహారీకి చెప్తే సర్ప్రైజ్ ఇద్దాం విహారీకి ఓకే సరే అంటే, సరే బాబాయ్ అని అంటూ లక్ష్మి అంటుంది. ఇక అక్కడి నుంచి చాలా సంతోషంగా వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవటానికి. ఆ తర్వాత సహస్ర అక్కడ ఇచ్చేసి వస్తుంది కదా, ఇక ఇంట్లో విహారీ ఇంకా ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయిపోతాడు. ఇంకా తను సూట్ కేసు తీసుకొని బయటికి హాల్లోకి వచ్చేస్తాడు. చారుకేశవ అల్లుడు కంగ్రాచులేషన్స్ అల్లుడు అని అంటూ దగ్గరికి వస్తాడు. వసుధ చారుకేశవ వాళ్ళు అలా వచ్చేసరికి ఇంకా ఆ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు. ఇక విహారీ ఇలా అంటాడు, ఏంటి ఏమైంది మావయ్య ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నావు అని అంటే, ఇంకా ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఫండ్ని ఓకే చేశారు విహారీ, మన ప్రాజెక్ట్ని ఓకే చేసి ఫండ్స్ అన్నీ మనకి ఇచ్చేశారు అని అంటంతో విహారీ వావ్ ఎంత గుడ్ న్యూస్ చెప్పావు మావయ్య, చాలా థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ, అవునా లక్ష్మి నిజమా అంటే, అవును విహారీ గారు అంటే, ఎంత అంటే 100 కోట్లు అని అంటే, ఒక్కసారిగా విహారీ ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా వెంటనే ఇంట్లోకి అందరూ వచ్చేస్తారు. రావడంతో ఏమైంది విహారీ అని అడుగుతూ ఉండటంతో, ఇంకా మన విహారీ వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్కి సంబంధించినవి ఇంతకుముందు వాళ్ళ ముందు చెప్పినప్పుడు ప్రాబ్లం అయిపోయి అది ఓకే కాలేదు కదా, ఇప్పుడు వాళ్ళు ఫండ్స్ అన్నీ ఓకే చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే చాలా మంచి పని అయింది అని పద్మాక్షి అందరూ సంతోషపడుతూ ఉంటారు. అంబిక ఒకవైపు ఆలోచిస్తూ ఈ సుభాష్కి వెంటనే ఈ విషయం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వీళ్ళు విహారీ లక్ష్మి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. విహారీ ఈ యమున సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. వెంటనే విహారీ లక్ష్మి గురించి దగ్గరికి వచ్చి, కంగ్రాచులేషన్స్ లక్ష్మి, నీ వల్లే ఇది సాధ్యమైంది అని అంటంతో యమునకి మళ్ళీ కోపం వచ్చేస్తుంది. సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు విహారీ, అమ్మ ఈరోజు
ఇది ఓకే అయిందంటే దానికి కారణం లక్ష్మినే, లక్ష్మి వల్లే ఇది ఓకే అయిందమ్మా అని అంటంతో యమున సీరియస్గా చూస్తూ ఏమీ మాట్లాడదు. ఇంకా తనకి లక్ష్మికి డౌట్ వస్తుంది, యమునమ్మ ఎందుకో ఇలా ఉంటున్నారు అనేసి. ఇంకా విహారీ చెప్తూ ఉంటే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ ఉన్నా సరే ఇంకా యమున ఏమీ చెప్పదు. ఇంకా ఇంత సంతోషకరమైన విషయం చెప్పినందుకు మీ అమ్మకి ఎందుకు ఆనందంగా లేదా అంటే ఏంటమ్మా అని అంటే ఏం లేదులే విహారీ, మీరు వెళ్ళండి, ఆఫీస్కి వెళ్తున్నారు కదా అని అంటూ యమున అంటంతో సరే అని చెప్పి ఆఫీస్కి బయలుదేరిపోతారు. ఇంకా విహారీ, లక్ష్మి, చారుకేశవ అందరూ ఆఫీస్కి బయలుదేరుతారు. సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనేసి నేను వస్తున్నాను అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది ఆఫీస్కి. అంబిక అంటుంది, నేను కొంచెం వెనక నుంచి వస్తాను, మీరు వెళ్ళండి విహారీ అని చెప్పడంతో సరే అని చెప్పేసి విహారీ, లక్ష్మి, చారుకేశవ అందరూ వెళ్ళిపోవటంతో అంబిక కూడా బయటకు వెళ్ళిపోయి కార్ దగ్గరికి బయట వెళ్ళిపోయి ఫోన్ చేస్తుంది సుభాష్కి. సుభాష్ ఫండ్స్ ఓకే అయ్యాయంట అని అంటంతో సుభాష్ చాలా సంతోషంగా, అవునా అంబిక, మరి ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఫండ్స్ ఎప్పుడు అకౌంట్లోకి పడిపోతాయి అంటే నాకు తెలిసి ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో పడిపోవచ్చు, నువ్వు రెడీగా ఉండు, హ్యాకర్ని కూడా పెట్టుకొని రెడీగా ఉండు సరేనా, నేను వాళ్ళు స్టార్ట్ చేయగానే నీకు ఫోన్ చేసి చెప్తాను అని అంబిక అంటే సుభాష్ అంటాడు, సరే అంబిక నాకు ఫోన్ చేసి చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళి రెడీగా ఉంటాను, నేను అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను అంటే సరే సుభాష్ అని చెప్తుంది అంబిక. సరే అని చెప్పేసి సుభాష్ అలాగే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక అప్పుడే సుభాష్ ఇలా అంటూ ఉంటాడు, వెంటనే హ్యాకర్ని తీసుకొని వెళ్ళాలి, నేను అంతా రెడీగా పెట్టుకోవాలి, 100 కోట్లు వచ్చేస్తాయి అని సుభాష్ చాలా సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి అంబిక కూడా వెళ్తుంది ఆఫీస్కి. వెళ్ళగానే ఇంకా ఆఫీస్లో కూడా ఈ విషయం తెలిసి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. విహారీకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. ఇక విహారీ, లక్ష్మి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సహస్ర అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏం జరుగుతుందో ఏంటో, నా పేరు బయటికి రాకుండా ఈ లక్ష్మి ఒక్కదాని పేరే వచ్చేస్తే చాలు, నా పేరు కానీ బయటికి వచ్చిందంటే నన్ను ఇంట్లో అందరూ చంపేస్తారు, ముఖ్యంగా బావ నా మీద ఉన్నది మొత్తం పోతుంది, ఇంత కష్టపడి పెళ్లి చేసుకున్నాను, ఇంకా అది క్షణాల్లో పోతుందేమో అని భయంగా ఉంది, అసలు అనవసరంగా ఇరుక్కుపోయాను, వాడు ఎవడో కానీ నా పెళ్లి విషయం తెలుసుకొని ఇంత పెద్ద స్కాములు నాతో చేపిస్తున్నాడు అని సహస్ర కంగారు పడుతూ ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే చారుకేశవ వెళ్ళి, నేను అకౌంట్స్కి ఫండ్స్ అన్నీ రిసీవ్ అయ్యాయేమో నేను చెక్ చేస్తాను విహారీ అంటే సరే చెక్ చేయి మావయ్య అని అంటంతో అందరూ చాలా సంతోషంగా ఉంటే చారుకేశవ వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడు. చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా వెంటనే అంబిక బయటికి వచ్చి సుభాష్కి ఫోన్ చేస్తుంది, సుభాష్ రెడీగా ఉన్నావు కదా, అంతా ఓకే కదా నీ దగ్గర అంటే అంతా ఓకే అని చెప్పి పక్కన ఒక అతన్ని పెట్టుకొని సిస్టమ్ ముందు పెట్టుకొని సుభాష్ రెడీగా ఉంటాడు. అయితే ఇంకా కొద్దిసేపట్లో ఫండ్స్ రీఫండ్ అవుతాయి, నువ్వు చూసుకుంటూ ఉండు అని అంటే సరే సరే నేను చూస్తున్నాను అని సుభాష్ అంటాడు. సరే అని అంబిక మళ్ళీ లోపలికి వస్తుంది. చారుకేశవ చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పటికి రావట్లేదు, ఏమైంది అల్లుడు రావట్లేదు ఇంకా అని అంటూ ఉంటే వస్తాయిలే మావయ్య, ఒకేసారి 1-2 100 కోట్లు కాబట్టి టైం పడుతుందిలే అని నవ్వుతూ చెప్తాడు విహారీ. ఆ తర్వాత సరే అనేసి ఇంకా వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఒక్కసారిగా అల్లుడు ఫండ్స్ మన అకౌంట్లోకి ఇంకా రావట్లేదేంటి, నాకేదో డౌట్గా ఉంది అంటే ఏం డౌట్ లేదు మావయ్య వచ్చేస్తాయి అని విహారీ అంటాడు. ఇంకా లక్ష్మి కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది ఏం జరుగుంటుంది అనేసి. ఇక ఇక్కడ బయటికి మళ్ళీ అంబిక వచ్చి సుభాష్కి వచ్చేసా చూస్తున్నావా అని అంటే చెక్ చేస్తున్నాను అని, వచ్చేసాయి, కన్ఫర్మ్ అయిపోయాయి అంబిక వచ్చేసింది అని అంటూ చెప్తాడు. సార్ కంప్లీట్ అయిపోయింది సార్ అని అంటూ పక్కన ఉన్న తను చెప్పేసరికి అంబిక ఓకే డన్ మన అకౌంట్లోకి వచ్చేసాయి అని చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటుంది అంబిక. సరేలే నువ్వు జాగ్రత్త అని అంటూ చెప్తే సరేనంటాడు సుభాష్. చాలా సంతోషంగా 100 కోట్లు నా అకౌంట్లోకి వచ్చేసాయి, నేను ఇప్పుడు ఏం చేయాలి అని సుభాష్ చాలా ఎక్సైట్గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చారుకేశవ ఇలా అంటాడు, అల్లుడు ఇక్కడ చూస్తే ఏమీ రాలేదు, మొత్తం పోయినట్టుగా అనిపిస్తుంది, ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, ఒకసారి చూడు అంటే ఏంటి మావయ్య అని విహారీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఏం జరిగింది అంటే ఫండ్స్ అయితే కనిపించట్లేదు విహారీ ఒకసారి చూడు అని అంటే అన్నీ వచ్చి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తుంది ఏంటి అని అంటూ విహారీ అంటాడు. అలా అనేసరికి లక్ష్మి, సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అంబిక వచ్చి నవ్వుతూ నిలబడి ఇలా అనుకుంటుంది, ఇంకెక్కడివి మొత్తం స్కామ్ అయిపోయింది, మొత్తం తీసేసుకున్నాం మేము, ఇంకెక్కడి నుంచి వస్తాయి అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే
అసలు అలా ఎలా పోతాయి, ఇప్పుడు ఇంకా మన అకౌంట్లోకి రాకముందే అలా ఎలా పోతాయి అని అంటూ చెక్ చేయండి మావయ్య, క్లియర్గా చెక్ చేయండి అని విహారీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే చారుకేశవ ఇలా అంటాడు, అసలు ఏం జరుగుంటుంది అల్లుడు, నాకైతే తెలియట్లేదు, ఇంత దారుణంగా ఫండ్స్ ఎలా ఎలా వెళ్ళిపోతాయి అని అంటే, అసలు యాక్సెస్ ఎవరిది అంటే నాది ఉంది, లక్ష్మిది ఉంది, అలా ఎలా పోతుంది అని అంటే బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతారు, ఫండ్ రీఫండ్ అయిందా లేదా, అసలు ఏం జరిగింది అని అంటూ అడగటంతో మేము మీ అకౌంట్లోకి ఫండ్ని పంపించేసాం, అంతా క్లియర్ అయిపోయింది, మా సైడ్ నుంచి ఏమీ లేదు, మీ అకౌంట్స్కి కూడా వచ్చేసింది అని అంటూ, కావాలంటే మీ యాక్సెస్ ఎవరుందో వాళ్ళు పెట్టి చెక్ చేసుకోండి, వాళ్ళకి మాత్రమే ఇది తీసే ఛాన్స్ ఉంటుంది, ఇంకొకరికి ఉండదు అని చెప్తారు బ్యాంక్ వాళ్ళు. అయితే యాక్సెస్ నాది లక్ష్మిదే కదా ఉంటుంది, మరి ఎవరు తీసినట్టుగా వచ్చింది, అసలు ఏం జరిగింది అంటే ఒకసారి వెయిట్ చేయండి, మేము చెక్ చేసి చెప్తాం అని బ్యాంకు వాళ్ళు అంటారు. అలా అన్నాక వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఇక చెక్ చేశాక ఇది లక్ష్మి యాక్సెస్ నుంచి మనీ తీసినట్టుగా వచ్చింది అని అనటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విహారీ, చారుకేశవ, లక్ష్మి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి, లక్ష్మి తీయడం ఏంటి, లక్ష్మి నా పక్కనే ఉంది కదా అని అనుకుంటూ ఫోన్ పెట్టేసి ఇంకా విహారీ చాలా కంగారుగా, ఇదేంటి లక్ష్మి డబ్బులు నువ్వు తీసినట్టుగా ఎలా వస్తుంది అంటే, ఏమో విహారీ గారు నాకు తెలియదు, నేను మీ వెంటే ఉన్నాను కదా, నాకు తెలియదు విహారీ గారు, అసలు ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు, నేను నిజంగా చెప్తున్నాను ఒట్టు విహారీ గారు, ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటూ విహారీకి చెప్తూ ఉంటుంది లక్ష్మి. విహారీ డౌట్గా అలా బాధగా చూస్తూ ఉంటాడు, లక్ష్మి ఇలాంటిది చేయదు అని అనుకుంటూ ఉంటాడు. చారుకేశవ ఇలా అంటూ ఉంటాడు, లక్ష్మి అలా ఎందుకు చేస్తుంది, అసలు ఏదో పొరపాటు జరిగింది అల్లుడు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింటుంది అని అంటే, అవును లక్ష్మిది తప్పేమీ ఉండదు అని అంటూ విహారీ అంటాడు, మా ఇద్దరి యాక్సెసే ఉంది, మా ఇద్దరి నుంచి ఈ అమౌంట్ ఈ ఫండ్స్ ఎలా వెళ్ళిపోతాయో నాకు అర్థం కావట్లేదు, లక్ష్మిని చూస్తే మన వెంటే ఉంది కదా అని విహారీ అంటాడు. సహస్రకి దడ మొదలైపోతుంది, అమ్మో ఇప్పుడు నా గురించి అయితే బయటపడదు కదా, అసలు లక్ష్మి యాక్సెస్ ఎలా వెళ్ళింది బయటికి అనేది తెలుసుకుంటే మాత్రం నేను దొరికిపోతాను అని అనుకుంటూ సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అంబిక అంటుంది, అదేంటి విహారీ, ఉంటే నీది ఉంటుంది, లేదంటే లక్ష్మిది నువ్వే పెట్టానని చెప్తున్నావు, అయితే లక్ష్మి నువ్వు తప్ప ఇంకెవరు తీసే ఛాన్స్ ఉండదు, ఇప్పుడు క్లియర్గా లక్ష్మి యాక్సెస్ నుంచే అది వెళ్ళిపోయింది అని చెప్తున్నా సరే లక్ష్మి చెయ్యదు, లక్ష్మి తీయదు అంటే ఎలా చెప్పండి అని అంటూ అంబిక అంటుంది, మరి ఇంకెవరు చేస్తారు ఇదంతా అని అంటూ ఉండటంతో లక్ష్మి ఏడవటం మొదలు పెడుతుంది. విహారీ గారు నిజంగా చెప్తున్నానండి, అమ్మతోడు చెప్తున్నాను, నేను ఇందులో ఎలాంటి సంబంధం లేదు నాకు అని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. నంగనాచి నాటకాలు వేయకి నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటావు, ఏదో ఒకటి చేసి ఇంట్లో అంతా పెంట పెడతావు, ఈరోజు ఆఫీస్లో కూడా ఇలాగే చేసావు, అసలు ఏం చేసావో చెప్పు, ఎందుకు చేసావు, మొత్తం డబ్బులన్నీ ఎత్తుకెళ్ళిపోదామని చూసావా, 100 కోట్లు తీసుకొని వెళ్ళిపోదాం జంప్ అవుతాం అనుకున్నావు కదా, చెప్పవే ఏం చేసావు చెప్పు అని అంబిక అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అత్తయ్య అనవసరంగా తన మీద ఎందుకు గొడవ చేస్తారు అని విహారీ అంటంతో అంబిక అంటుంది, నేనే తప్పు చేస్తున్నానా విహారీ, తనే కదా ఇప్పుడు ఇంత అమౌంట్ పోవటానికి కారణం తనే కదా, ఇప్పుడు ఏమైంది తననే కదా అడగాలి, లేకపోతే నువ్వు సమాధానం చెప్పాలి అని అంబిక అంటుంది. ఇక వీళ్ళ అందరి గొడవలు వింటూ సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, అమ్మో ఈ గొడవలలో అసలు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు, నా పేరు మాత్రం బయటికి రావద్దు అని కంగారు పడుతూ, ఏ లక్ష్మి నువ్వే కదా ఏదో చేసావు చెప్పవే అని సహస్ర అంటుంది. నేను నిజంగా ఏమీ చేయలేదమ్మా, నాకు ఏమీ తెలియదు, ఇంకా ఎవరైనా ఏమైనా చేస్తారేమో నాకైతే తెలియదు అని అంటే, ఇంక అప్పుడే చారుకేశవ ఇలా అంటాడు, ఇక విహారీ ఇందులో లాభం లేదు, లక్ష్మి మన వెంటే ఉంది కాబట్టి లక్ష్మిని అనుమానించడానికి లేదు, ఎందుకంటే లక్ష్మి అసలు ఓకే అయినప్పటి నుంచి చాలా కంగారు పడింది, అది ఎప్పుడు వస్తుందని చెప్పి ఎంతో సంతోషపడింది, అంటే వెంటనే లక్ష్మి మీద ఇలా అనుమానించడం కరెక్ట్ కాదు, లక్ష్మి మనతోనే ఉంది కాబట్టి ఎవరో దీన్ని హ్యాక్ చేసి ఫండ్స్ అన్నీ తీసుకున్నారేమో నిన్న అనుమానం అని అంటే, విహారీ నాకు అదే అనిపిస్తుంది మావయ్య అని చెప్పడంతో, అయితే మనం వెంటనే ఇది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బ్యాంక్ నుంచి ఎలా వెళ్ళింది ఎక్కడ వెళ్ళింది మొత్తం చెక్ చేయొచ్చు అల్లుడు, మనం పోలీసులకి ఇన్ఫామ్ చేద్దాం అని అంటంతో, సరే అలాగే చేద్దాం మావయ్య పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటాడు. ఒక్కసారిగా సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. ఇక సహస్ర అంటుంది, ఇంత దానికి పోలీసులకు ఎందుకు బావా, ఈ లక్ష్మిని గట్టిగా అడిగితే తెలుస్తుంది కదా అని అంటే, అంది చిన్న అమౌంటా,
ఇంత దానికి అని మాట్లాడుతున్నావు? లక్ష్మి ఇక్కడే ఉంది, లక్ష్మి ఎలా చేస్తుంది, లక్ష్మిని అడిగితే ఎలా తెలుస్తుంది అని చాలా సీరియస్గా చారుకేశవ అంటాడు. అంబిక ఇదే ఏదో చేసిందని అనిపిస్తుంది అంటే ఇంకా విహారీ మీరంతా ఆపండి, నేను పోలీసులకి అని విహారీ అంటాడు. వెంటనే పోలీసులకి ఫోన్ చేయడంతో పోలీసులు కూడా అక్కడికి వచ్చేస్తారు. రావటంతో అందరూ కంగారుగా నిలబడి ఉంటారు. చెప్పండి విహారీ గారు, ఏంటి మీ ప్రాబ్లం అని అంటే ఇలా మా అకౌంట్ నుంచి ఫండ్ ఇలా బ్యాంక్ నుంచి వచ్చిందో లేదో వెంటనే మాయమయ్యాయి, అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పడంతో అయితే ఇలాంటి స్కామ్లు చాలా జరుగుతూ ఉంటాయి బయట, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ యాక్సెస్ ఎవరిది అంటే నాదిను ఈ కంపెనీ ఎండి లక్ష్మిది ఇద్దరిది ఉంది అని అంటూ విహారీ చెప్తాడు. అయితే ఎవరి నుంచి పోయింది అని అంటూ చెప్తే లక్ష్మి యాక్సెస్ చూపిస్తుంది అని చెప్పడంతో మీరేమైనా చేశారా అంటే లేదు సార్ నేను చేయలేదు, నేను అలాంటి పని చెయ్యను కూడా, ఇది యాక్సెస్ రావడానికి చాలా కష్టపడ్డాను అని అంటంతో అవును సార్ తన వల్లే ఇదంతా ప్రాజెక్ట్ ఓకే అయింది, తనెందుకు చేస్తుంది, తను చేయదు అని విహారీ అంటాడు. అలా అనేసరికి మరి ఎవరు చేశారనే మీకేమైనా అనుమానంగా ఉందా అని పోలీసులు అడగటంతో లేదు మాకు ఎవరి మీద అనుమానం లేదు అని అంటూ ఉండగా పక్కనే ఉన్న సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంబిక ఇంకా రిలాక్స్డ్గా ఉంటుంది, ఏమైనా వచ్చినా సహస్ర మీదకి వస్తుంది కదా అలా ప్లాన్ చేస్తుంది. అంబిక సేఫ్ జోన్లో ఉంటుంది. ఇక అంబిక కూడా ఆలోచిస్తూ బయటి వాళ్ళు ఎవరు చేస్తారు, మాకైతే దీని మీదే అనుమానం అని అంటంతో ఇక అప్పుడే లక్ష్మి లేదు సార్ నిజం చెప్తున్నాను, మీరు చెక్ చేసిన ఎంక్వైరీ చేసిన నా వల్ల ఎలాంటి సమస్య రాదు సార్, ప్లీజ్ సార్ మీరు క్లియర్గా తెలుసుకోండి సార్, మాకు హెల్ప్ చేయండి అని అంటంతో సరే విహారీ ఈ కేసుని నేను టేకప్ చేస్తున్నాను, మొత్తం అంతా నీకు బయట పెడతాను, ఎవరు చేశారు ఏం చేశారు అనేవి మొత్తం బయట పెడతాను, ఎంక్వైరీ మొదలు పెడతాను ఇప్పుడే అని అంటంతో సరే అని చెప్పేసి విహారీ చెప్తాడు. కేసు హ్యాండిల్ చేసి 2 డేస్లో మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, ఎవరు చేశానా వదిలిపెట్టని వాళ్ళని అని ఎస్ఐ అంటాడు. సరే అని చెప్పేస్తే ఇంకా వాళ్ళు అక్కడ నుంచి డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. పోలీసులు బ్యాంక్ నుంచి అంతా చెక్ చేస్తామని చెప్తారు. వెళ్ళిపోవడంతో విహారీ వాళ్ళు అలాగే కంపెనీలో ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఆలోచించుకుంటూ ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ గుసగుసలాడుతూ ఉంటారు. విహారీ లక్ష్మి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి బయలుదేరుతాడు విహారీ. వాళ్ళందరూ కూడా ఇంట్లో కూడా చాలా గొడవ జరుగుతుంది కదా. ఇంటికి వెళ్ళగానే లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళగానే అంతా ఓకే కదా విహారీ అంటే ఇలా జరిగిందని చెప్పడంతో ఇంకా పద్మాక్షి అలాగే యమున అందరూ సీరియస్గా ఉంటారు. పద్మాక్షి అంటుంది ఎవరో అనామకురాలకి తీసుకొచ్చి ఇస్తే ఇలాగే ఉంటుంది, మరి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళు ఎవరిదైనా పెట్టావా నువ్వు, ఈ పని మనిషిది పెట్టావు అందుకే ఇలా జరిగింది అని తిట్టడంతో ఇక అత్తయ్య మీరు అనవసరంగా తనని ఎందుకు తిడతారు అంటే తనదేం తప్పు లేదు అంటే తన తప్పు లేకుండా ఇదంతా ఎలా పోతుంది విహారీ అని యమున అంటుంది. అలా అనేసరికి యమున రివర్స్ తిరిగేసరికి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. యమునమ్మ గారు నన్ను అంటున్నారా అన్నట్టుగా బాధగా చూస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న విహారీ ఏంటమ్మా నువ్వు కూడా లక్ష్మిని అనుమానిస్తున్నావా అంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు, ఎప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, అలాంటిది ఇలాంటి ఇంత పెద్ద అమౌంట్లో ఎలా నమ్ముతారు అని యమున అంటంతో చాలా బాధపడుతూ లక్ష్మి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా విహారీ ఎవరు చేశారు అన్నది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ కంప్లైంట్లో ఎంక్వైరీలో తేలిపోతుందిలేమా, ఎవరు లక్ష్మిని అనాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే నువ్వు దాన్ని బాగా వెనకేసుకురా అది నెత్తిన పంగనామాలు పెడుతుంది అని పద్మాక్షి అంటుంది. ఇక అప్పుడు విహారీ సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి కూడా చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో దేవుడా పోలీసులు ఎంట్రీ అయ్యారు, నేను మాత్రం నా పేరు మాత్రం బయటికి రావద్దు అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే అంబిక బయటికి వెళ్ళిపోయి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ అంతా ఓకే కదా అంటే అంత ఓకే అంబిక, మనకి 100 కోట్లు వచ్చేసాయి, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోదామా అన్నట్టుగా చాలా సంతోషంగా ఉంటాడు సుభాష్. అంబిక అంటుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు విహారీ, అలాగే ఇప్పుడు ఎంక్వైరీ కూడా మొదలవుతుంది, మనం ఏమైనా బయట పడిపోతామేమో అని చెప్పి అంబిక అంటుంది నో వే, మనం పడే ఛాన్సే లేదు, ఏమైనా ఉంటే ఆ సహస్ర ఆ లక్ష్మి వాళ్ళే ఇరుక్కుంటారులే, మనం పడకుండా నేను సోఫ్ చైన్లో పెట్టాను అని అంటాడు. అలా అనేసరికి ఏం చేస్తావో నాకు తెలియదు సుభాష్, పోలీసులకు మాత్రం మనం దొరకకూడదు అని అంటే సరే నేను చూసుకుంటానులే అని చెప్పి ఫోన్ పెట్టేయగానే అంబిక వెనక్కి తిరిగి చూస్తుంది షాకింగ్లో. అలాగే